అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కపర్ది ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఏ బుక్స్ చదవాలో తెలుసుకుందాము. ప్రతి సంవత్సరం 10 నుంచి 15 లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి అటెండ్ అవుతుంటే మెయిన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై అవుతున్న వాళ్ళు కేవలం 10 నుంచి 12,000 మంది మాత్రమే. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో, ఎంత డిఫికల్టో మనకు తెలుస్తుంది. ఈ వీడియోలో మనం ఏ బుక్స్ చదవాలి, అలాగే ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి తెలుసుకుందాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. పేపర్ 1, అందులో ఫస్ట్ ఆర్ట్ అండ్ కల్చర్. ఆర్ట్ అండ్ కల్చర్కి అండ్ ఇంట్రొడక్షన్ టు ఇండియన్ ఆర్ట్, ఇది ఎన్సీఆర్టీ బుక్. ఈ బుక్ చదవడం వల్ల బేసిక్స్ అన్నీ కవర్ అవుతాయి. కానీ ప్రతి టాపిక్ ఇన్ డీటెయిల్ అనాలిసిస్ కోసము టాటా మెగ్రా-హిల్, నితిన్ సింగ్ అనే బుక్ చదవండి. ఈ 2 బుక్స్ చదవడం వల్ల ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ కమింగ్ టు ఏన్షియంట్ ఇండియా అండ్ మిడివల్ ఇండియా. దానికి మీరు ఓల్డ్ ఎన్సీఆర్టీ బుక్స్ చదువుతూ లూసెంట్ జిఎస్ బుక్ చదవండి. ఇది చదవడం వల్ల మీకు ఫ్యాక్ట్స్ కూడా తెలుస్తాయి. లూసెంట్ జిఎస్ బుక్లో ఫ్యాక్ట్స్ అన్నీ కవర్ చేశారు. ఏన్షియంట్ ఇండియా అండ్ మిడివల్ ఇండియాకి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్నీ అందులో ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు మోడర్న్ ఇండియా, స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్. అది సరిపోతుంది అన్నిటికీ, ఎందుకంటే ప్రతి టాపిక్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్లో. నెక్స్ట్ కమింగ్ టు ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ. దీనికి మీరు 11th and 12th ఎన్సీఆర్టీ బుక్స్ చదువుతూ జీసీలియాంగ్ బుక్లో టోటల్ 24 చాప్టర్స్ ఉన్నాయి. కానీ మీరు చదవాల్సిన ఫస్ట్ 14 చాప్టర్స్ చదివితే సరిపోతుంది. దీంతో పాటుగా జియోగ్రఫీ త్రూ మ్యాపింగ్ బై కేబీసీ నానో పబ్లికేషన్స్. దీంట్లో ప్రతి టాపిక్ పిక్టోరియల్ ప్రజెంటేషన్ ఇచ్చాడు, కాబట్టి మీకు ఏ టాపిక్ అయినా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. సో ఇవి చదువుతూ వరల్డ్ అట్లాస్ ఫర్ వరల్డ్ జియోగ్రఫీ, ఈ 4 బుక్స్ ఉండడం వల్ల మీరు జియోగ్రఫీలో ఏ క్వశ్చన్ వచ్చినా యూ కెన్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు పాలిటీ, లక్ష్మీకాంత్ బుక్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అది అసలు. కానీ లక్ష్మీకాంత్ బుక్ని పాయింట్ బై పాయింట్ చదవండి, ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ అడుగుతున్న క్వశ్చన్స్ చాలా కష్టంగా వస్తున్నాయి పాలిటీ నుంచి. మీరు బుక్ చాలా ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి, అప్పుడు మాత్రమే మీరు పాలిటీలో అడిగిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ ఎకానమీ నుంచి అడిగే క్వశ్చన్స్ అన్నీ డైనమిక్గా ఉంటాయి. కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతారు, బట్ కాన్సెప్చువల్ క్లారిటీ కోసము, కాన్సెప్ట్ బేసిక్స్ అండర్స్టాండింగ్ కోసము సంజీవ్ వర్మ బుక్ కానీ, రమేష్ సింగ్ కానీ, శ్రీరామ్స్ మెటీరియల్ కానీ చదవాలి. దాంతోపాటుగా ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ చదవాలి. నెక్స్ట్ కమింగ్ టు సైన్స్కి మీరు చదవాల్సింది సమ్మరీ ఆఫ్ ఎన్సీఆర్టీ చదివితే సరిపోతుంది, ఎందుకంటే సైన్స్ నుంచి క్వశ్చన్స్ చాలా తక్కువ వస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు ఎన్విరాన్మెంట్కి శంకరయ్యస్ బుక్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఇది వరకు చెప్పిన అన్ని సబ్జెక్ట్స్కి మీరు కరెంట్ అఫైర్స్ రిలేట్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే ఒకప్పుడు అడిగేవాళ్ళు స్టాటిక్ క్వశ్చన్స్ డిఫరెంట్గా, డైనమిక్ క్వశ్చన్స్ సపరేట్గా, బట్ ఇప్పుడు అలా అడగట్లేదు, స్టాటిక్ అండ్ డైనమిక్ కలిపి అడుగుతున్నారు. సో కరెంట్ అఫైర్స్ రిలేట్ చేస్తూనే చదవాలి ప్రతి సబ్జెక్ట్ని. దీంతో పాటుగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ఎప్పుడూ రిపీటెడ్గా రివైజ్ చేయాలి, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో యూపీఎస్సీ క్వశ్చన్స్ ఎలా అడుగుతుంది, ఏ టాపిక్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తుందో మీకు తెలుస్తుంది. సో దట్ మీరు సబ్జెక్ట్స్ చదివేటప్పుడు ఏ టాపిక్ని ఎలా చదవాలి అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు పేపర్ 2కి స్పెసిఫిక్గా ఒక బుక్ అంటూ లేదు. మీరు చేయాల్సిందల్లా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం, అందులో ఏ క్వశ్చన్ అయితే మీరు ఆన్సర్ చేయలేరో దానికి సంబంధించిన కాన్సెప్ట్ని ప్రిపేర్ అవ్వడము, అలాగే మాక్ టెస్ట్ని రాయండి, ఎందుకంటే పేపర్ 2కి టైం చాలా ఇంపార్టెంట్, అసలు టైం సరిపోదు. సో మాక్ టెస్ట్ ప్రిపేర్ అవ్వడం వల్ల, మాక్ టెస్ట్ ఎక్కువగా రాయడం వల్ల మీరు టైం మేనేజ్మెంట్ అనేది మీకు తెలుస్తుంది. సో ఫర్ ద పేపర్ 2 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి, అలాగే మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. పాయింట్స్ టు బీ నోటెడ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ప్రిపరేషన్. ఏం చదవాలి ప్రిపరేషన్ టైంలో, ఏ బుక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, అది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు స్టాండర్డ్ బుక్స్ చదవడానికి ముందుగానే మీరు ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి, ఎందుకంటే ఎన్సీఆర్టీ బుక్సే అన్ని బేసిక్స్ని కవర్ చేస్తుంది. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ఎన్సీఆర్టీ బుక్ చదవండి. లేదు అంత టైం లేదంటే బెటర్ సమ్మరీ ఆఫ్ ఎన్సీఆర్టీ బుక్స్ మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, అవి చదివేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు హిస్టరీలో మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మోడర్న్ హిస్టరీ మీద, ఎందుకంటే మీకు 20 క్వశ్చన్స్ వస్తే అందులో 10 to 12 క్వశ్చన్స్ మోడర్న్ హిస్టరీ మీదే వస్తాయి. కానీ ఈ మధ్యన ఏం చేశారంటే మోడర్న్ హిస్టరీ తర్వాత ఏన్షియంట్ హిస్టరీ మీద అడిగేవాళ్ళు, బట్ లాస్ట్ ఇయర్ చూస్తే మిడివల్ హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. సో మీరు ఏం చేయాలంటే మోడర్న్ హిస్టరీ చదివిన తర్వాత ఏన్షియంట్ అండ్ మిడివల్ చదవండి, సో దట్ ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ కమింగ్ టు జియోగ్రఫీ మీరు ఎన్సీఆర్టీ బుక్స్ చదువుతూ అట్లాస్ని పెట్టుకొని మీరు కరెంట్ ఇష్యూస్ని చదవండి, ఎందుకంటే మీకు ఎక్కువ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాస్పియన్ సీ గురించి ఎక్కడైనా న్యూస్లో ఉందనుకోండి, వాట్ ఆర్ ద కంట్రీస్ సరౌండింగ్ ద కాస్పియన్ సీ అని క్వశ్చన్ అడుగుతాడు. లేదా ఎక్కడైనా ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ అంటార్క్టికా అనుకోండి, ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఆస్ట్రేలియా అనుకోండి, ఆస్ట్రేలియా ఉన్న క్లైమాటిక్ కండిషన్స్ గురించి అడుగుతారు, అక్కడ ఉన్న జియోగ్రఫికల్ లొకేషన్స్ గురించి అడుగుతారు. సో కరెంట్ ఇష్యూస్ని రిలేట్ చేస్తూ జియోగ్రఫీ చదవండి. పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ మీరు ఎన్నిసార్లు రివైజ్ చేస్తే అంత బెటర్, అంత బాగా మీరు ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ కమింగ్ టు ఎకానమీకి మీరు ఎప్పుడైనా సరే డైనమిక్ పోర్షన్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. కరెంట్ అఫైర్స్ని చదవాలి. స్టాటిక్ పార్ట్ని కాన్సెప్చువల్ క్లారిటీ కోసం ఏదో ఒక మెటీరియల్ చదువుతూ, డైనమిక్ పార్ట్ కోసం మీరు కరెంట్ అఫైర్స్ని చదువుతూ ఉండాలి. నెక్స్ట్ కమింగ్ టు సైన్స్ నుంచి అడిగే క్వశ్చన్స్ చాలా తక్కువ. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, అది మీరు కరెంట్ అఫైర్స్లో కవర్ చేస్తారు. ఎన్విరాన్మెంట్కి శంకర్ ఐఎస్ బుక్ చదవండి. ఇట్ ఈస్ కవరింగ్ ఎవ్రీ టాపిక్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్. ఈ అన్ని సబ్జెక్ట్స్ చదువుతూ కరెంట్ అఫైర్స్ని రిలేట్ చేయాలి. ఇదివరకు చెప్పినట్టే కరెంట్ అఫైర్స్ని రిలేట్ చేయడం వల్ల యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్ విచ్ విల్ బీ ఆస్క్డ్ ఇన్ ద యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ప్రాక్టీసింగ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్, అది ప్రాక్టీస్ చేయడం వల్ల యూపీఎస్సీ క్వశ్చనింగ్ ప్యాటర్న్ మీకు తెలుస్తుంది. అలాగే మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల 2 విషయాలు మీకు తెలుస్తాయి. ఒకటి, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఏ టాపిక్లో మీరు వీక్ ఉన్నారో తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోలో మేము ఏం చేస్తున్నామంటే, ఏ టాపర్ అయినా సరే 100 క్వశ్చన్స్లో వాళ్ళకి కరెక్ట్గా తెలిసిన క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, నాట్ మోర్ దెన్ 50. అంటే దే ఆర్ గెట్టింగ్ ఓన్లీ 100 మార్క్స్. కానీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కట్ ఆఫ్ విల్ ఆల్వేస్ బీ మోర్ దెన్ 100. మరి ఎలా వాళ్ళు మార్క్స్ తెచ్చుకుంటున్నారు? ఎలిమినేషన్ టెక్నిక్ యూజ్ చేసి. ఆ ఎలిమినేషన్ టెక్నిక్ అంటే ఏంటి, వాళ్ళు అసలు తెలియని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా పెట్టగలుగుతున్నారు, ఆప్షన్స్ని ఎలా ఎలిమినేట్ చేస్తున్నారు, రాంగ్ ఆప్షన్స్ని ఎలా ఎలిమినేట్ చేస్తున్నారు, రైట్ ఆప్షన్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫైనల్లీ కపర్ది ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు ఎమ్మినూరులో. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కోసము ఎవరైనా సరే పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళాలి, లక్షల్లో డబ్బులు కడితే కానీ కోచింగ్ దొరకట్లేదు. బట్ కపర్ది ఇన్స్టిట్యూట్ చాలా రీజనబుల్ రేట్కి రూరల్ ఏరియాలో స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్, దట్ టు ఇన్ ఎమ్మిగనూర్ టౌన్ సివిల్ సర్వీసెస్ కోచింగ్, అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండ్ కోచింగ్ స్టార్ట్ చేశారు. ఎవరైతే రీజనబుల్ రేట్లో కోచింగ్ తీసుకోవాలి, ఇంక్లూడింగ్ మెటీరియల్, ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా సివిల్ సర్వీసెస్ ఇంతకుముందు రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్ళి క్లియర్ అవ్వని వాళ్ళు చేసిన తప్పులు ఏంటి, ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ ఎవరు ఆ తప్పులు చేయకూడదు, అట్ ద సేమ్ టైం రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలి అనే మోటివ్తో కపర్ది ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. సో ఎవరైతే సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకోవాలి, మేము చాలా రూరల్ ఏరియా నుంచి వచ్చాము, లేదా వీఆర్ లివింగ్ ఇన్ ద సరౌండింగ్ ఏరియాస్ ఆఫ్ ఎమ్మినూర్, దే కెన్ అప్రోచ్ ద కపర్ది ఇన్స్టిట్యూట్. Finally, all the best to all the UPSC aspirants. Thank you.